హాయ్ గాయస్, నేను మీ రావు గారు అబ్బాయి. సో లాస్ట్ 2 డేస్గా మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అందరికీ ఒకటే ట్రెండింగ్ రోల్ అవుతున్న అఘోరీ అఘోరీ విషయాలన్నీ కూడా చూస్తున్నారు కదా. సో విష్ణు బ్రహ్మ అలియాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరీ లాస్ట్ 2 డేస్గా ట్రెండ్ అవుతున్నారు కదా. సో నేను అందరికి కూడా ఒక చిన్న వీడియో తీద్దాం అనుకుంటున్నాను. అసలు ఏంటంటే సనాతన ధర్మం అంటే ఏంటి, ఆ సనాతన ధర్మంలో ఆ యొక్క శ్రీనివాస్ అనే వ్యక్తి ఏ విధంగా ఉన్నాడని చెప్పి నేను ఒక వీడియో చిన్నగా అందరికీ షార్ట్గా అర్థమయ్యేలా విధంగా తీద్దామని ఇలా ముందుకు వచ్చాను అనమాట. సో సో సనాతన ధర్మం అంటే ఒక వ్యక్తి యొక్క జీవన విధానం అనమాట. సో మన భాషలో వచ్చేసరికి సమ్ సెట్ ఆఫ్ రూల్స్. అంటే ఈ సనాతన ధర్మంలో ఒక వ్యక్తి అనేవాడు ఇలానే ఉండాలి అంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ నేను ఒక్కొక్కటిగా చెప్తూ ఆ రూల్స్కి మన శ్రీనివాస్ ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాడు, అసలు ఆయన ఫిట్ ఫర్ సనాతన ధర్మమా కాదని చెప్పి ఈ యొక్క చిన్న వీడియో అనమాట. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ కూడా మన స్లాంగ్లో అన్ని విషయాలు తెలియజేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో అందరికి కూడా చెప్పాల్సింది ఏంటంటే ఈ సనాతన ధర్మంలో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక పర్సన్కి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఉన్నవాడు సనాతన ధర్మాన్ని రక్షిస్తాడని చెప్పి మన పురాణాల్లో చెప్పబడింది. సో ఆ సనాతన ధర్మాన్ని రక్షించాలని అంటే దానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే ఫస్ట్గా నిజాయితీ, సెకండ్గా హాని చేయకపోవడం, థర్డ్ థింగ్ వచ్చేసి స్వచ్ఛత, ఫోర్త్ వచ్చేసి సద్భావన, ఫిఫ్త్ వచ్చేసి దయ, సిక్స్త్ వచ్చేసి సహనం, సెవెంత్ వచ్చేసి ఆత్మనిగ్రహం, ఎయిత్ వచ్చేసి దాతృత్వం, మరియు లాస్ట్కి వచ్చేసి సన్యాసం. సో ఈ టాపిక్స్లల్లో మన అఘోరీ విష్ణు బ్రహ్మ అలియాస్ శ్రీనివాస్ ఈ యొక్క టాపిక్స్లల్లో ఈ యొక్క క్వాలిటీస్లల్లో కరెక్ట్గా ఉన్నాడా లేదా అంటూ ఒక్కొక్క క్వాలిటీ తీసుకుంటూ దానికి ఒక ఎగ్జాంపుల్ ఇద్దామని నేను రెడీగా ఉన్నాను అనమాట. సో ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి నిజాయితీ. అయితే మన శ్రీనివాస్ ఎంతగా నిజాయితీ ఉన్నాడో తెలుసుకుందామంటే ఫస్ట్ నుంచి మన స్టార్టింగ్ ఆయన వచ్చినప్పటి నుంచి మన తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ టైం హైదరాబాద్ ముత్యాలమ్మ టెంపుల్లో ఎప్పుడైతే ఆ యొక్క ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి అక్కడికి వెళ్ళి ఒంటి కాళ్ళ మీద ధ్యానం చేసి ఏదో యజ్ఞాలు చేసి నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను, ఆ శివుడే సాక్షాత్తు నన్ను పంపించాడని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటూ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతూ యూట్యూబ్లో వైరల్ అవుతూ మన ముందుకు వచ్చాడు. సో ఫస్ట్గా దాని తర్వాత కూడా నెక్స్ట్ డే నుంచి అందరు యూట్యూబ్లలో కానీ తెలుగు న్యూస్ టీవీస్ కానీ అందరూ ఆయన ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారనమాట. సో మొదలుపెట్టినప్పుడు ఫస్ట్గా ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆయన 14 ఏళ్ళు తపస్సు చేశా అని చెప్పాడు. అరౌండ్ ఆయనకి ఏజ్ ఒక 28 ఉంటుంది. ఆయన 14 ఏళ్ళే ఇల్లు విడిచిపెట్టాడని చెప్పాడు. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పేది 5 ఏళ్ళ ముందే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాడని చెప్పారు. అయితే అక్కడ ఆ పాయింట్ అబద్ధం, నిజాయితీగా లేడు. దాని తర్వాత ఏం చెప్పాడంటే నాకు పీరియడ్స్ వస్తాయి అని చెప్పాడు. అది అక్షరాల అబద్ధం అని చెప్పి మన వేదాంతన్న ఛానల్లో ఆ స్వామి గారు చెప్పారు. ఒక సర్టిఫికేట్ కూడా చూపించారు. ఏంటంటే ముంబైకి వెళ్ళి అంటే అరౌండ్ 7th month 2024లో ఆయన ట్రాన్స్జెండర్గా సర్జరీ చేయించుకున్నాడని చెప్పి గురూజీ గారు ఒక లెటర్ చూపించారనమాట. సో అక్కడ ఆయన నిజాయితీ ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత ఏం చెప్పాడంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరిగేటి ఆడపిల్లల పట్ల జరిగేటి అరాచకాలన్నింటినీ కూడా అడ్డుకోవడానికి వచ్చాను, నేను అందరినీ చీరేస్తా చంపేస్తా అన్నట్టుగా మాట్లాడిన వ్యక్తి లాస్ట్కి ఆ మాట మీద నిలబెట్టుకోకుండా తానే ఒక అమ్మాయిని ప్రేమించి తానే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ పాయే, నిజాయితీగా లేడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వాలిటీ ఉండాల్సింది నిజాయితీ. కానీ చెప్పే మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదు కాబట్టి ఆయనకి నిజాయితీ క్వాలిటీ అనేదే లేదు. అంటే సనాతన ధర్మంలో ఫస్ట్గా ముందుగా ఉండాల్సిన నిజాయితీ అనే క్వాలిటీ పాయే. సో సెకండ్ క్వాలిటీ వచ్చేసరికి హాని చేయకపోవడం. ఇది అయితే అసలు చెప్పాల్సిన టాపికే కాదు, ఎందుకో ఏమో తెలియదు. కానీ ఆయన ఎప్పుడైతే కొంచెం ట్రెండ్ అయ్యి అన్ని దేవాలయాలకు వెళ్తున్నప్పుడు చాలామంది చాలా ఊళ్ళల్లో అప్పుడు నూట్గా ఉంటుండే కాబట్టి
కొన్ని దేవాలయాలకు ఆయనకు పర్మిషన్ ఇవ్వడం, లోపలికి వెళ్ళడానికి ఎంతోమంది అడ్డుకున్నారు. కొన్ని ఊళ్ళకైతే రానివ్వకుండా రోడ్డు మీదనే పొలిమేరలలో అడ్డుకున్నారు. ఆ టైంలో ఆయన చేసిన బీభత్సం కొంచెం కాదు, ఇంత కాదు, అంతగా చెప్పాల్సింది. ఎన్నో వీడియోస్ వచ్చాయి, రాడ్ అందుకొని కొట్టడము, ముసలోళ్ళని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మీద పడడము, వాళ్ళ మీద కొట్టడము చేయడము, పోలీస్ వాళ్ళ వ్యక్తి పట్ల కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళ మీదకి దాడులు చేయడము, రాడ్ అందుకొని తానే కిరోసిన్ పోసుకొని చనిపోతా అని చెప్పి అందరిని బెదిరించడము. అంటే సెకండ్ క్వాలిటీ ఏదైతే హాని చేయకుండా ఉండాల్సిన సెకండ్ క్వాలిటీ ఏదైతే ఉందో అది ఈయన దాంట్లో లేనే లేదు. థర్డ్ పాయింట్ వచ్చేసి స్వచ్ఛత. అసలు ఈ టాపిక్ ఈ క్వాలిటీ గురించి చెప్పాలంటే నాకు అసలు చాలా నవ్వు వస్తుంది. ఏంటంటే అసలు స్వచ్ఛత అనే పదానికి మన జనరల్ క్లీన్లెస్ అంటారు కదా, రోజు పాండ్స్ పౌడర్ చూసుకుంటున్నాడు కానీ స్నానం అయితే చేస్తుండో లేదన్న నాకైతే చిన్న డౌట్ ఉండే అనమాట. ఎందుకంటే పాండ్స్ పౌడర్ ఎట్లా మంచి వాసన వస్తుంది కాబట్టి దాంతోనే మేనేజ్ చేద్దాం అనుకున్న వ్యక్తి అయినా, అదే ఫస్ట్లోనేమో పాండ్స్ పౌడర్ వేసుకొని అందరినీ నమ్మిద్దామని, అందరినీ తెల్లముఖాలు చేద్దామని ఫస్ట్లో పాండ్స్ పౌడర్ వేసుకొని తిరుగుతా కూర్చున్నాడు. కొన్ని రోజులకి ఏమైందనంటే ఇప్పుడు గుట్టు బయట పెట్టేసరికి ఉన్న ముఖాన్ని చూపించి అసలు పాండ్స్ పౌడర్ విషయాన్ని మర్చిపోయాడు. అంటే ఇక్కడనే అర్థమవుతున్నది, ఆ ఫస్ట్లో ఉన్న పాండ్స్ పౌడర్ ముఖం లాస్ట్కి ఇప్పుడు అంతా గుట్టు బయట పెట్టేసరికి ఆ ముఖాన్ని చూస్తే నాకు ఆయన అలా స్వచ్ఛత ఉందా లేదా అనేది కూడా చాలా డౌటే ఉంది. సో నాకైతే అనిపించట్లేదు. సో ఈ థర్డ్ పాయింట్ కూడా పోయింది అనిపిస్తుంది. సో ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి సద్భావన, గుడ్ విల్. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే రెండు పెళ్ళిళ్ళైనాయి. అంటే ఇంత ఒకటైతే మనకి ప్రూఫ్ లేదు, ఇంకా ఇప్పటివరకు కూడా బయటికి రాదేది, జస్ట్ ఒక ఆడియో ప్రూఫ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ సెకండ్ది అయితే ఇప్పుడు వర్షిని అయితే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అదైతే పెళ్ళి అయిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ గుడ్ విల్ ఈయన దగ్గర ఎందుకు లేదని చెప్తున్నా అంటే, ఫస్ట్లో వీళ్ళిద్దరు పరిచయం అయినప్పుడు నేను ఆ అమ్మాయికి సనాతన ధర్మం అంటే ఇష్టం ఉంది, నాకు అఘోరి, నాకు సాధన ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం, ఆల్రెడీ ఒక గురువు దగ్గర చేశాను కానీ ఆ గురువు దగ్గర నాకు నచ్చక ఇక్కడ ఈ యొక్క శ్రీనివాస్ దగ్గర నాకు నచ్చింది కాబట్టి శ్రీనివాస్ దగ్గరికి వచ్చిన. అదేవిధంగా తనేమో అమ్మ అని అన్నది, వాడేమో నా కూతురు అని అన్నాడు. ఆ అమ్మ కూతురులో కలిసి లాస్ట్కి పెళ్ళి చేసుకున్నాం. అరే నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, అమ్మ అనే పదానికి విలువ నీకు నిజంగా తెలిసి ఉంటే ఈ తప్పు పని చెయ్యం. తన అమ్మ అని అన్నప్పుడు నువ్వు ఒక బాధ్యత రహితంగా ఉండి రేపటి నాడు ఏదన్నా నేను చూసుకున్నా అనే విధంగా ఉండాలి. కానీ అలాంటిది నువ్వే తనని ట్రాప్ చేసి ఇట్లాంటి లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని నువ్వే అన్నావు, అమ్మాయిలు పెళ్లి చేసుకొని సభ్య సమాజానికి ఏమని మెసేజ్ ఇస్తున్నావు అని చెప్పి అల్లు అర్జున్ డైలాగ్ అయితే ఒకటి వేసినావు. నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు మరి? సనాతన ధర్మం కోసమే నేను ఈ గడ్డపై అడుగుపెట్టిన, సనాతన ధర్మాన్ని కాపాడుతా, సనాతన ధర్మాన్ని రక్షిస్తా అని చెప్పి పెద్ద మాటలు అనుకుంటూ అన్నావు. ఆమెనేమో నేను అమ్మ అని భావించింది. రేపటి నాడు తనకు సనాతన ధర్మం అని ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిని నువ్వు ఈ విధంగా లవ్లో ట్రాప్ చేసి పడేయడం అనేది నిజంగా అసలు అందరికీ ఆశ్చర్యం. సో నీకు ఆ సద్భావన అనే క్వాలిటీ కూడా లేదు. నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసరికి దయ. యా చిన్న పిల్లయ్యా, వదిలేయండి అయ్యా అని అంటున్నారు రా బయట. ఏంద్రా అసలు అది ఏంది అసలు? చిన్న పిల్లని చూడకుండా జాలి, దయ, కరుణ అంటూ ఏం లేవా? అఘోరి అంటావు, సనాతన ధర్మం అంటావు, నువ్వే ధర్మాన్ని పాటిస్తలేవు కదరా. దయ లేకుండా, దయాదాక్షణ లేకుండా అమ్మానాన్నలు నీ అమ్మానాన్నలు కష్టపడుకుంటా ఏడ్చుకుంటా బాధపడుతుంటే ఏమేమో మాటలు అనుకుంటూ ఫోన్ కాలలో నేను రాను, నాకు ఈ జీవితం అంతా శివుడే అర్పితం, నువ్వు నిజంగా వాళ్ళకి ఆ శోకం మిగిలించకుండా నువ్వు నిజంగా ఆ శివుడి కోసం అర్పించడానికి నువ్వు ఎక్కడికైనా పోయినా ఈ రెండు తెలుగు రాష్ట్రాలను సపోర్ట్ చేసేటివి. కానీ నువ్వు వచ్చిన రీజన్ ఒకటైతే చేసిన పని ఒకటి. అసలు నీ మనసులో ఏముందా ఏందా అనేది మాకు నిజంగా ఇప్పటికీ అర్థమవుతలేదు. దయా లేదు, దయాదాక్షణ లేవు, ఇంకేమున్నది? ఈ క్వాలిటీ కూడా పోయింది. నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసరికి సహనం, ఓర్పు. వీడికి ఈ విషయంలో బూతులు వచ్చేస్తున్నాయి కదా. అయితే ఏంటంటే ఈ విషయంలో అసలు ఆగలేదనిపించింది నాకైతే. ఎట్లా అంటే రాధే ఎప్పుడైతే అందరి ముందుకు వచ్చి నాకు పెళ్ళి అయిందని చెప్పి అని అన్నదో ఆ క్షణంలో అంట వీడు
అది తప్పు అని ప్రూవ్ చేయడానికి పెళ్లి చేసుకున్నాడంట. తప్పు అని ప్రూవ్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఇది కాదు నువ్వు చేసిన కరెక్ట్ థింగ్ కాదు. ఇక్కడ అర్థమైంది ఏంటంటే నీకైతే సహనం లేదు, ఓర్పు లేదు, ఏం లేదు, నీకు ఉండాల్సిందే లేదు. ఇంకా ఇవన్నీ ఎందుకు? సో నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసరికి ఆత్మ నిగ్రహం. ఇది అసలు నువ్వు చెప్తున్నా కదా, నువ్వు వచ్చిందే ఒక పని మీద, అది కాకుండా లేని అడ్డమైన పనులని వేసి ఆత్మ నిగ్రహం ఏడుంటుంది రవే నీకు? ఉండదు, లేదు, అసలు ఉండదేంది, లేదని అసలు నీకు అసలుకే లేదు. సనాతన ధర్మం అంటివి, అమ్మాయిలను రక్షిస్తా అంటివి, అరాచకాలను ఆపుతా అంటివి, ఉన్న ఒక్క పాయింట్లో ఒక 6 నెలలు ఏంది 3 నెలలు నువ్వు వచ్చిన పాయింట్లో 3 నెలలు ఉండలే. నీకు ఇంకా ఆత్మ నిగ్రహం ఏమున్నది? ఉన్నదే లేదు, ఆడ ఉండాల్సిందే లేదు, గడియారంలో ముళ్ళే లేదు. ఇవన్నీ ఎందుకుంటే నీకు ఆత్మ నిగ్రహం? ఇవన్నీ ఎందుకుంటే నీకు ఉండయి, అది అందరికి అర్థమైపోయింది. సో ఈ క్వాలిటీ కూడా నీకు లేదు. వచ్చేసి దాతృత్వం. అయితే దాతృత్వం అనేటిది ఏమిటంటే మనుషుల్ని ప్రేమించడం, మనిషికి ఎలాంటి అవసరం వచ్చినా కూడా తానే ముందుండి నిలబడడం, ఇది దాతృత్వం. శ్రీనివాస్ విషయంలో అయితే నాకైతే ఆ పాయింట్ ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే దాతృత్వం అనే పదంలో అందరినీ ప్రేమించాలి, కుల మత భేదాలు అంటే ఏం లేకుండా అందరినీ ప్రేమించాలి. ఆ దాతృత్వంలో మనోడు చూస్ చేసుకున్న పర్సన్స్ ఎవరంటే వాళ్ళు అమ్మాయిలు మాత్రమే ప్రేమించుదామని చూస్ చేసుకున్నాడు అన్నమాట. అది హైలైట్. అసలు హైలైట్ విషయం ఏంటంటే ఓన్లీ దాతృత్వంలో పదంలో యూజ్ చేసుకున్న వీడు పాయింట్ అంటే అమ్మాయిలు మాత్రమే ప్రేమించాలి, అమ్మాయిలను ట్రాప్ చేయాలి. పోనీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కరెక్టే, పోనీ దానివల్ల అమ్మాయికి అన్న ఉపయోగం ఉందా అన్నట్టే లేదు. ఏం ఉపయోగం ఉందాడు? ఎన్ని రోజులని తిరుగుతుంది కార్లా, నీతో ఎన్ని రోజులని కాశీలు ఉంటుంది? మాకు తెలియదా కాశీలో బతుకులు ఎట్లా ఉంటాయో తెలియదా? సరే నీ దగ్గర పైసలు ఉన్నాయి, కొన్ని లక్షలు ఉన్నాయి, ఆ 6 నెలలకో 7 నెలలకో నీకున్న తావడ అలవాట్లకి, సిగరెట్ల అలవాట్లకి, నీకు పెట్రోల్ ఖర్చుకి పోతాయి. ఎవడో ఒకటి నమ్మతనే ఇస్తాడు. అట్లా ఎన్ని రోజులు అవుతా ఉంటాయి? ఒక్కటి చెప్తా, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది, పెద్దలు చెప్పిన మాట. అదే ఆ ధర్మాన్ని నువ్వు అవమానిస్తే అది నేను ఎన్నోది అంతది. ఇది నేను చెప్పే ముచ్చట. సగం క్వాలిటీస్ లేవయ్యా నీ దగ్గర, నువ్వు ఇంకా సనాతన ధర్మంలో రక్షకుడు ఎట్లయితావు నువ్వు? సగం క్వాలిటీస్ లేవు. నెక్స్ట్ లాస్ట్ క్వాలిటీ వచ్చేసరికి సన్యాసం. అంటే సనాతన ధర్మంలో కూడా సన్యాసం అని ఎందుకు ఇచ్చారంటే, ఇప్పుడు ఒక పర్సన్కి కానీ సనాతన ధర్మంలో ఒక పర్సన్ అబ్బాయి కానీ అమ్మాయి కావచ్చు కానీ పెళ్ళైనాక చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే ప్రయారిటీస్ అనేటివి పెరుగుతూ ఉంటాయి, నా భర్త, నా పిల్లలు అని. కానీ సనాతన ధర్మంలో సనాతన ధర్మాన్ని రక్షించబడి ఎట్లుండాలంటే సన్యాసి అయి ఉండాలి. అంటే ఎలాంటి ప్రయారిటీస్ పెట్టుకోకూడదు, తన ధర్మమే తన ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి అని చెప్పే లాస్ట్ పాయింట్ వచ్చేసి సన్యాసం. సన్యాసం అంటే కాశీ వస్త్రాలు ధరించడము, ఇక కాశీకి పోవడము, సన్యాసం తీసుకోవడము, అమ్మాయిల దూరంగా ఉండడం, ఇదంతా కాదు ముచ్చట. పెళ్ళి చేసుకోకుండా కొంతమంది ఇట్లా కూడా అంటారు, పెళ్ళి అయినాక సన్యాసం తీసుకుంటా. సన్యాసం అంటే ఏంది? నీ మనస్సును, నీ యొక్క ఆలోచనలు అన్నిటినీ కూడా నిగ్రహం చేసి కేవలం దైవనామస్మరణ మాత్రమే నీ మనసులో రోజంతా ఉండాలి. ఆ దేవుడి పట్ల చింత తప్పితే వేరే ఏ చింత ఉండొద్దు. అదే సన్యాసం. ఇప్పుడు చెప్పరా బిడ్డ శ్రీనివాస, సనాతన ధర్మంలో ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా లేదు. ప్రతిదానికి నీ లైఫ్ నుంచి నువ్వే ఎగ్జాంపుల్స్ ఇచ్చినావు. ఇంకా నువ్వేం కాపాడుతావు రా సనాతన ధర్మాన్ని? నువ్వేం కాపాడుతావు? అన్నే ఉండరా నాయన కాశీలా, లేకపోతే ఇడికి వస్తే నరుకుతారు. ఏమంటారు? నరుకుతారు. సో గాయస్, ఇది ఇవాళ లాంగ్ వీడియో. నా నుంచి మరిన్ని ప్రతి ఒక్క వీడియో ఇలానే రావాలనుకుంటే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్. సో గాయస్, ఇది ఇవాళ లాంగ్ వీడియో. సో ఇలాంటి వీడియోలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ కమెంటే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఎవరిదైనా ఫస్ట్ స్టార్టప్
ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్లో తప్పులు చేస్తూ ఉంటారు. సో నా విషయంలో నేను తప్పు చేస్తూ తెలుసుకొని ఎదగడం నాకు ఇష్టం. అంటే ఎక్కడైనా తప్పు ఉంటే దాన్ని తెలుసుకొని ఎదగడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం హ్యూమన్స్ క్షులం ఎప్పుడు కరెక్ట్గా అన్ని విధాలుగా 100% ఎక్కడ ఉండలేము. సో ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. సో నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ తప్పు లేదంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకెన్ని విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి నా ఛానల్ని మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ మీ రావు గారి అబ్బాయి సైనింగ్ ఆఫ్.